హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఆర్ సెక్రటరీ మీ డిపార్ట్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి. కన్సర్న్ మినిస్ట్రీస్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మినిస్ట్రీ. దెన్ ఓన్లీ ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేశాం. ఆ అప్రోచ్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అందరూ అర్థం చేసుకోగలిగితే మీకు ఏమైనా డౌట్స్ అడగండి. ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ కావాలి. పదే పదే చెప్తున్నా. మీరు గాని మనసు పెట్టి మీకు ఇచ్చిన టైంలో పని చేయగలిగితే టెక్నాలజీ ఉపయోగించుకుంటే రిజల్ట్స్ 100% కాదు, బియాండ్ 100% వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదేదో అకాడమిక్ డిస్కషన్ నేను పిలవలేదు. ఇది అవగాహన. రెండోది నెక్స్ట్ లెవెల్ అడాప్షన్. మీరు ఏదైనా కానీ ఇంకా బెటర్ గా చేయొచ్చు అనుకుంటే మీరు కూడా ఐడియాస్ ఇస్తే దాన్ని కూడా మేము అమలు చేయడానికి ముందుకు పోతాం. దయచేసి ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాల్సిన కోరుతూ, ఈ రోజు నుంచి ఇది అయిన తర్వాత నేను ఏవైతే ఈ రోజు నిర్ణయాలు చేస్తామో అవి రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. ఎవ్రీ ఫంక్షనరీ హ్యాస్ టు ఫాలో మెటికులస్లీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీజీఎస్ వచ్చి కూర్చోండి, అక్కడ రిసోర్సెస్ తీసుకొస్తాం, హెల్ప్ చేస్తాం. కానీ ఆర్టీజీఎస్ ఈజ్ నాట్ ది ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్. బీ క్లియర్. వాళ్ళ పనంతా ఎంతవరకంటే ఈ డేటా అంతా మేనేజ్ చేసి ఆ డేటా అంతా మీకు అందుబాటులో పెట్టడానికి మాత్రం పనిచేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్, అకౌంటబిలిటీ మీది. ఇవన్నీ కూడా లాస్ట్ మైల్కి తీసుకుపోయే బాధ్యత, ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత కూడా మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లీడర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ అవుట్కమ్స్. ఆ స్టేజ్కి వచ్చాము.